వ్యవస్థల్ని గాడిన పెడుతూ వచ్చినటువంటి మోడీ సర్కార్‌కి అతి పెద్దదైనటువంటి మైనస్ ఏదన్నా ఉందంటే విద్యా వ్యవస్థ. దేశంలో సరికొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఎంసెట్ అంటూ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం రాసుకునేటటువంటి స్టేజ్‌ల నుంచి దేశవ్యాప్తంగా జేఈఈ అంటూ ఇంజినీరింగు, నీట్ అంటూ మెడికలు ఒకే ఎంట్రన్స్ కిందకి తీసుకొచ్చి ఒకే వ్యక్తి 4, 5 రాష్ట్రాల్లో రాసుకునే పరిస్థితి, ఎన్ని రాష్ట్రాల్లో సీటు కావాలంటే అన్ని రాష్ట్రాల్లో రాసుకునే పరిస్థితి నుంచి ఒక చోట రాసుకునే ఆప్షన్ ఎంచుకునేటటువంటి ఒక చక్కటి అవకాశం కల్పించారు. అది మంచిదే అనుకుంటే పరీక్షల నిర్వహణలో ఎప్పటికప్పుడు విఫలమవుతున్నారు. వ్యక్తుల యొక్క స్వార్థం. పరీక్ష పేపర్లు తయారు చేసేవాడి స్వార్థం కావచ్చు, పరీక్షల నిర్వాహకులకు సంబంధించినటువంటి సంస్థలో ఉన్నటువంటి వాళ్ళ స్వార్థం కావచ్చు, చిన్నవాడి స్వార్థం పెద్ద కష్టానికి కారణమవుతుంది. దేశవ్యాప్తంగా పరీక్షల రద్దులు అనేక సార్లు జరుగుతున్నాయి. ఇది ఏదో ఒక రాష్ట్రంలో జరుగుతున్నది, ప్రభుత్వానికే మైనస్ అవుతా ఉంది. ఇప్పుడు ఆ వ్యవహారంలో అదే ఒక బాధ అనుకుంటే సిబిఎస్ఈలో మొన్న కొత్త విధానం తీసుకొచ్చారు. మంచి విధానం. ఎవరికాళ్ళ మార్క్ ఏది పేపర్ కూడా రాసిన పేపర్‌ను కూడా అప్‌లోడ్ చేయడం. తీరా చూస్తే అది మూల్యాంకనంలో తేడా వచ్చిందన్న విషయం విద్యార్థులే చెప్పుకొచ్చారు. నా పేపర్ కానిది నా పేపర్ పేరుతో చెప్పారన్నటువంటి దాన్ని పాపం ఆ కుర్రోడిని ట్రోల్ చేసినటువంటి సందర్భం ఉంది. నువ్వు పాకిస్తానీ అది ఇది అని చెప్పి. తీరా చూస్తే ఇప్పుడు ఆ మొత్తంలో పరువు పోయింది మోడీ సర్కార్‌కి, నో డౌట్ ఎట్ ఆల్. దాంతో ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ఈ లోపానికి అంతటికి తను నైతిక బాధ్యత వహిస్తున్నానని ప్రకటించారు. మూల్యాంకనం సిబిఎస్ఈది ఎవరు ఫీల్ అవ్వద్దు, మళ్ళీ మొదటి నుంచి చేస్తాం. అట్లాగే ఏదైతే ఓఎంఆర్ షీట్ల దగ్గర లోపం వచ్చిందన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. టోటల్‌గా నైతిక బాధ్యత వహించడం కాదు అక్కడ కావాల్సింది. ఆయన రాజీనామా కోరుతున్నారు. విపక్షాలు ఆందోళన కూడా చేస్తున్నారు. అది చేస్తే ఇంకా సంస్కారయుతంగా ఉంటుంది.